सीता विजय वैभव भिक्षपति ओके यूसुफ कलेरा लक्ष्मीपुर खुलासा एमपी इरफान దయచేసి టౌన్ ఏరియా కూడా వార్డు ప్రధాన ఇంకా దయచేసి దూరం జరగండి. చెప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న సంజయ్ అన్న ప్రత్యేక దృష్టితోని మరి సీఎం రిలీఫ్ చెక్కులు ఎవరైతే ఆరోగ్యం చెడిపోయి మరి హాస్పిటల్ పాలైన వారికి ఆర్థిక సహాయం కింద అంతకుముందు ఎలాంటి రూపాయి బిల్ల రాకుంటున్నాయి. ఇప్పుడు అట్లాంటిది సంజయ్ అన్న శ్రద్ధతోని మరి ఇన్ని చెక్కులు రాష్ట్రంలోనే గతంలో కానీ ఇప్పుడు కానీ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ చెక్కులు తీసుకొస్తుందని కనుక సంజయ్ అన్న గారు ప్రత్యేకంగా తీసుకెళ్ళి మరి చెక్కులు తీసుకొస్తారు. ప్రతి ఒక్క చెక్కును కూడా దగ్గరుండి మరి దాన్ని పాస్ చేయించుకొని వస్తుండ్రు సంజయ్ అన్న. ఇక్కడ కూడా మీరు ఎవరైనా తీసుకొస్తే మళ్ళీ రిజెక్ట్ కాకుండా ప్రతి పేపర్ చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టి ఏదైతే ఉంటుందో పేపర్లు మొత్తం ఉన్నాయా లేవా మొత్తం చెక్ చేసి ఇచ్చేటట్టు మరి రిజెక్ట్ కాకుండా వేసేందుకు కూడా ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టి పనిచేపిస్తున్నాడు సంజయ్ అన్న. మరి ఇప్పుడు మెడికల్ గా జగిత్యాల ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ బస్తీ దవాఖానాలు టిఆర్ నగర్ లో కానీ లింగంపేట్ల ఇస్లాంపూర్లా మరి పేద ప్రజలు ఉండే కాడ వారు వైద్యం చేయించుకోవడానికి డబ్బులు వృధా కాకుండా దూర ప్రాంతాలకు వెళ్తే డబ్బులు అయితే అని చెప్పి ఇప్పుడు మూడు చోట్ల మనం బస్తీ దవాఖానాలు కూడా సంజయ్ వచ్చిన తర్వాతనే పెట్టడం జరిగింది. ఈ మధ్యనే ఒక 200 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వంతో మంజూరు చేయించడం జరిగింది. ఇవన్నీ జరిగితే మనకు కార్పొరేట్ హాస్పిటళ్లకు దీటుగా మరి జగిత్యాల ఒక మెడికల్ హబ్ గా తీర్చిదిద్దుతున్నందుకు సంజయ్ అన్నకు జగిత్యాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మంచి మనిషిని మనం ఎప్పటికైనా ఏ పార్టీలో ఉన్నా మన మనిషిగా గుర్తించాలి అని తెలియజేస్తూ ఈ అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతు చేస్తూ ఈరోజు ఏది అడుగుతుంది ముఖ్యమంత్రి గారు జగిత్యాల నియోజకవర్గానికి సమీర్ కుమార్ గారు ఏది తీసుకపోతే ఆ కాగితం ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి వారి కృషిని ఎవరు మరవద్దు. మనం కూడా
ముఖ్యమంత్రి గారిని కూడా మనం మరవద్దు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ అక్కడికి వెళ్ళి నిధులు వస్తేనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాడవాడలో సీసీ రోడ్లు కానీ గ్రామ రోడ్లు కానీ ప్రతి కార్యక్రమం. ఈరోజు భారతదేశ చరిత్ర లోపల తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే స్కీములు ఇప్పుడు వేరే పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాన్ని మనక్కడ ఈ స్కీమ్ ఉన్నాయా తెచ్చుకోమని చెప్పాలి. వాళ్ళు ఓట్లకు వచ్చినప్పుడు ఉచిత బస్సు ఎక్కడ లేదు, సన్న బియ్యం ఎక్కడ లేదు. గతంలో 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ ఇలా చెప్పుకుంటా పోతే చాలా స్కీములు ప్రవేశపెట్టిండు. సరే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులతోటి కొంత డిలేగా అవుతున్నాయి. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే అప్పుల చేసి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ఈ స్కీమ్ అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారికి కొద్దిగా ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. దాన్ని ప్రజలు కూడా పెద్ద మనసుతో అంగీకరిస్తున్నారు. అప్పుడప్పుడు అపోజిషన్ ఏంటి ఎన్నికల్లో ఏం చెప్పారు గతంలో ఉన్న 5 నెలలు కూడా రైతు బంధు చేయలేదు. కానీ ఇప్పుడు ఒకటోసారి ఇస్తే కూడా ఏం చెప్తున్నారు, నిలబెట్టాలని నిలదీయాలని మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ వడగొట్టాలని పడగొట్టాలని మాట్లాడితే సంజయ్ కుమార్ అటువంటి వాళ్ళు ప్రభుత్వానికి అండగచ్చి ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. కాబట్టి మీరు పనిచేసిన వాళ్ళను గుర్తించాలి. ముఖ్యమంత్రి గారికి మనం రేపు జరగబోయే స్థానిక సంవత్సరాలు మద్దతు చేయాలి. ఎందుకంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ అధికారంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మన నిధులు రావాలంటే మళ్ళీ మనం ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తేనే మన నిధులు వస్తాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి వాస్తవాన్ని గుర్తించి మీరు ఎన్నుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. చేస్తూనే ఉంటాం. దాంట్లో భాగంగా ఈనాడు ఇక్కడ ఏపీ చెట్ల పంపిణీ కార్యక్రమంలో మీకు మీరందరూ కూడా వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను సేవ చేసే దాంట్లో మీ అందరి మద్దతు ఉండాలి. మీ అందరి మద్దతు ఉండాలంటే ఊళ్ళలో ఈ నాయకులను కూడా మీరు గౌరవించుకోవాలి. పట్టణంలో ఈ నాయకులను గౌరవించుకొని బలోపేతం చేస్తే, ఇంతకుముందు మా దామోదరుడు అన్నాడు, నాయకులకు ఇంకో నాయకుడు పెద్ద నాయకుడు చిన్న నాయకుడు బలం ఇవ్వాలి అన్నట్టు, ఈ నాయకులు నాకు బలం ఇవ్వాలి అన్నట్టు ఈ నాయకులకు ప్రజలు బలం ఇవ్వాలి. ఇస్తే అందరం కలిసి ముఖ్యమంత్రి గారిని బలోపేతం చేస్తే ఈ 3.5 ఏళ్ళు బ్రహ్మాండంగా జరుగుతుంది. మళ్ళీ అదే ముఖ్యమంత్రి ప్రభుత్వం కావాల్సిన ఆకర్షిస్తారు. 10 రోజులైతే వాళ్ళు కావాలని ఆకర్షిస్తారు. అక్కడికి ఇదే గుర్తులు నిలబడ్డారు, ఓడిపోయారు. కారణం ఇక్కడ అభివృద్ధి జరిగింది. మళ్ళీ కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో, కొత్తగా మన ధర్మపురి చట్టం లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి వాటి సహకారం కూడా తీసుకొని ప్రతిపక్షంలో అపోజిషన్ ఉన్నా కానీ మన మిత్రుడు ఎల్లమ్మ గారు మీరు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రి కాలేజ్ విషయంలో పనులు కావాలి. అట్లా రాయసింగ్ గారు కావచ్చు, దేవయ్య గారు కావచ్చు, ఎవరైనా వారితో సహకారం తీసుకొని ఇంకా కొంతమంది ముఖ్య నాయకుల్లో కొంతమందికి పేరు చెప్తే వచ్చిన మంచిదో కాదో కానీ కలిసి వస్తే కలిసి పని చేస్తాను చాలాసార్లు చెప్పిన. ఇతర ప్రాంతం అభివృద్ధి కావాలి, అది ప్రధాన ధ్యేయం కావాలని చెప్పి కూడా అందరూ ఆయుధాలు మంచిగా ఉండాలి. చివరగా ముగించే ముందు డాక్టర్గా చెప్తా ఉన్నాను, రోగాలు వచ్చేవాటి తెచ్చుకునేవి ఎక్కువ. రోగాలు తెచ్చుకున్నాక ముందు వాళ్ళ విడుదల నివారించుకోవాలి. సరైన నీరు తాగడం కావచ్చు, సరైన ఆహార అలవాట్లు కావచ్చు, ఇంటి చుట్టూ పరిశుభ్రత కావచ్చు, లేదా బీమారి അങ്ങനെ జల్దీ చూపించుకొని, లేదా పిల్లలు కూడా హరీష్ రావు గారు అడిగింటాడు. ఈ రకంగా అడిగి తెచ్చుకునే 2 ఇక కరోనా వచ్చినాక ప్రతికారం చేద్దామని చెప్పి ముందరికి వచ్చినాయి. ఇట్లా తర్వాత మీరు గుర్తించారు, గెలిపించారు, అవకాశం వచ్చింది. డాక్టర్లు తమ్ముడు చెప్పినట్టు అత్యధిక పల్లె దవాఖానాలు ఎక్కడ వచ్చినాయి అంటే మనకు తెలియదు. అంతర్గామ మంజూరు వచ్చింది, తిప్పలపడ మంజూరు వచ్చింది, నాగుడు వచ్చింది, లక్ష్మీదేవపల్లి వచ్చింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొనకు కాళ్ళ తర్వాత కొలవరి ఇటుకెళ్ళి బోర్నపల్లి దాన్ని కూడా 10 దవాఖానాలు తెచ్చిన. ధర్మాజిపేట లాంటి 3 గ్రామాలు, బోర్నపల్లి కూడా తీసుకొచ్చారు. ఇటుకాల లాంటి పెద్ద గ్రామాలు, మైతాపూర్, అల్లిపూర్, అయోధ్య, ఈ రకంగా అత్యధిక పల్లె దవాఖానాలు తెచ్చారు. ఇక్కడ ఉన్న దవాఖానాలు కూడా మంచిగా డాక్టర్లు ఉండే విధంగా నేను చూసుకుంటా ఉన్నా. ఏ సమస్యలు వచ్చినా కానీ అప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నాను. ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు, మనందరం కూడా చూస్తూ ఉంటే దవాఖాన సాధలేదు. ఇంకా కూడా ఇంత చేసిన కాలేజీ కొద్దిగా ఆగిపోతే నేను మరి వేదిక పైన ఉన్న ఆ ప్రజాప్రతినిధులకు కూడా తెలవాలి, మాజీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ముందు వాళ్ళకు కూడా తెలవాలి. మొన్న ఆ కాంట్రాక్టర్కు పాత ప్రభుత్వం అని చెప్పి పక్క పెడతలేదు. అభివృద్ధి అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. పాత ప్రభుత్వం వచ్చినా కానీ అప్పటి బిల్లులు బకాయి ఉంటే మొన్న 20 కోట్ల రూపాయలు ఆ మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి.
దామోదర రాజనరసింహ గారు వైద్య శాఖ మంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకి ఎంఆర్ఐ కూడా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చారు. అంటే ఇంకా మంచి మంచి పరికరాలు. దాంతో పాటుగా ఇప్పుడు ఎంత పెద్ద దవాఖాన ఉందో బరూర్ క్యాంప్ లో అంత దవాఖాన 203 కోట్లతోటి నిర్మించబోతున్నామని మళ్ళీ సందర్భంగా దానికి పూర్తిగా మంజూరు వచ్చింది. ఇంకా టెండర్లు ఇంత చేసేది ఉంటుంది, పని కూడా మొదలైంది. ఈ విధంగా జగిత్యాల ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్యాలు జరుగుతూ కొన్నిసార్లు మీరు నమ్మకం ఉన్న డాక్టర్ అనో అప్పటి పరిస్థితులు బట్టి మీరు ప్రైవేట్ దవాఖానాలకు పోతే కూడా నా వంతుగా తీసుకొచ్చి ఈ రకంగా చెక్లు ఇవ్వడం జరుగుతుంది. గెలిచింటి అవో నీ రాజ్యం వెళ్ళకపో అప్పుడు వెళ్ళినామంటారు. రాజ్యాలు వెళ్ళరు. మొన్న రాజీవ్ గాంధీ అన్నారు ఢిల్లీలో కాబోయే రాజు అంటే లొల్లిలోనే పెట్టాడు రాహుల్ గాంధీ అంటే రాజ్యాలు కదా ప్రజాస్వామ్యంలో మాకు హోదా ఉంటుంది, మీరు గౌరవిస్తారు, కానీ ప్రజలకు సేవ చేయడానికి అభివృద్ధి చేయడానికి రాజకీయాలకు వస్తారు. అటువంటి సందర్భంలో మరి మీరందరూ గతంలో చేసిన పనిని గుర్తించి నన్ను మళ్ళీ గెలిపించారు. మరి అంతకుముందు కూడా నేను ఓడిపోయిన నాడు కూడా ఫస్ట్ ఒకసారి ఓడిపోయి అప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాలే, కేసీఆర్ ముఖ్యమంత్రి మొదటిసారి కూడా రాలేదు. అప్పుడే వచ్చి ఓడిపోయిన అదే పనిలే తిరుగుతూ ఉంటూ 2018లో ఇక్కడ మీటింగ్ అయిన కేసీఆర్ సార్ అంతా అడిగిన సార్ జగిత్యాలకు ఇంత పెద్దగా అవుతుంది, మాకు పెద్ద మెడికల్ కాలేజ్ కావాలంటే ఇక్కడ చెప్పారు తప్పకుండా చేద్దాం జిల్లా కేంద్రం నుంచి.